గోంగూర ఉంది కదా, ఇది ఫుల్ నీట్గా ఒక 2 times వాష్ చేసుకోండి. కొంచెం ఇలాంటి కూరలు తింటే కొంచెం బాగా అనిపిస్తుంది, అందుకని నేను ఇంకా ఇలా ఒక 4 టమోటాలు తీసుకున్నాను. చూడండి, 4 పెద్దది గార్లిక్, ఇది ఒకటి ఆనియన్, చూడండి పచ్చిమిర్చి అసలు ఒక 20 ఉన్నాయి. ఫుల్ స్పైసీగా ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది. అయితే ఈ పచ్చిమిర్చి కూడా చాలా స్పైసీగా ఉన్నాయి, కొంచెం మీరు స్పైసీ తగ్గట్టు చూసుకొని వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కర్రీ అయితే మాత్రం పుల్లగా కారంగా ఎవరైనా నోటికి ఏదైనా సగిచ్చినప్పుడు ఇలాంటివి ట్రై చేయండి. ఫస్ట్ ఇలా గుండ్రటి దవరైతే కదా పప్పుతో, అప్పుడు బాగా నలుగుతుంది, అందుకని ఇది ఒకటి తీసుకుంటున్నాం. నోటికి ఏదైనా సగిచ్చినప్పుడు ఇలాంటి కూరలు చేసుకొని తింటే ఇంకో 2 ముద్దలు ఎక్కువ తినేస్తాము. నేనేందంటే ఈరోజు నా రొటీన్తో పాటు ఈరోజు కర్రీ కూడా చూపించేస్తాను ఎలా అనేది, సింపుల్గా అయిపోతుంది. అయితే గోంగూరే కాదు, దీంట్లో ఏంటంటే మనము ఆకుకూరలు ఉంటాయి కదా, ఇంకేదైనా ఆకుకూరలు అవి కూడా తోలు తీసేసుకున్నామంటే కొంచెం బాగుంటుంది. ఒక గుండ్రంగా ఉండే దబర్ తీసేసుకుని దాంట్లో తెల్లగడ్డలు, పచ్చిమిర్చి, టమోటా, ఎర్రగడ్డ, ఇంకేందంటే ఆకుకూర ఉంది కదా గోంగూర, అది కూడా బాగా కడిగేసుకొని బాగా ఉడకపెట్టేయాలి. దీంట్లో మనం ఇంకేం వేయకూడదు, పోపు అట్లయితే నేను ఏం వేయను, జస్ట్ ఆయిల్ వేసుకున్నామా మొత్తం కలిపి ఉడకబెట్టేసామా చాలా బాగుంటుంది. అవును, నేను మొన్న రీసెంట్గా ఒక చాట్ ఆర్డర్ పెట్టాను, అది ప్లాస్టిక్ అయితే చాలా బాగుంది క్వాలిటీ అయితే, ఫ్లిప్కార్ట్లోనే. ఇదేంటంటే 250 రూపీస్ ఏమో పడింది. నార్మల్గా పుల్లలు ఉండే చాట తీసుకుంటే దానికి బొద్దింకులు అవన్నీ వచ్చేస్తున్నాయి, అది వాష్ చేసుకునే దానికి కూడా కుదరదు, అందుకని ఇంకా నేను ఇలాంటిది తీసేసుకున్నాను. మీకు నచ్చిందంటే లింక్ అని కామెంట్ చేసేయండి, నేను ఖచ్చితంగా మీకు లింక్ షేర్ చేస్తాను. ఇంకేంటంటే ఇంకా అవన్నీ క్లీన్ చేసుకున్న చెత్త అంతా ఎత్తేసాను. ఇంక ఉప్పు కూడా దీంట్లోనే వేసేసి ఇంక ఉడకబెట్టాలి. కొంచెం పసుపు పొడి వేసుకోండి, కొంచెం బాగుంటుంది. ఇంకంతే, ఆయిల్ వేసుకున్నామా, ఆకుకూర కడుక్కున్నాం కదా గోంగూర, ఆ గోంగూర మొత్తం వేసుకున్నాను. ఇది పెద్ద కట్ట ఒక్కటి తీసుకున్నాను నేను, అంతే. మనం ఇంకే ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కానీ గోంగూర అనేది మస్ట్, అసలు సూపర్గా ఉంటుంది, అసలు పుల్లగా ఉంటుంది, కారంగా. అసలు ఏదన్నా సగ్గినప్పుడు జ్వరం ఉంటుంది కదా, ఆ టైంలో కానీ తింటే ఇంకా చెప్పబడలేదు, ఇంకా బాగా తినేస్తాము. ఫుడ్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ కర్రీతో మాత్రం. ఇంకా స్టవ్ మీద పెట్టేసి ఇంకా నేను మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, ఈరోజైతే పొంగల్ చేసేసాను. ఇంకా పొంగల్ కూడా తినేస్తున్నాను. ఇంకేంటంటే కాసేపు ఉన్న టీవీ చూద్దాము అనిపిస్తుంది, ఇంకా మంచిగా సాంగ్స్ పెట్టుకొని ఫుడ్ ఎంజాయ్ చేస్తాను నేను. అయితే నేను చాలా రెసిపీస్ షేర్ చేస్తాను కదా, నేను ఫుడ్ విషయంలో అయితే కాంప్రమైజ్ అసలు అవ్వను. చాలామంది అనుకోవచ్చు బాగుంది బాగుంది అని నువ్వే చేసుకొని నువ్వే తినేస్తున్నావు అక్క అనేసి అని, అలా ఏం ఉండదు. నిజంగానే నేను చేసుకుని నాకు వచ్చిన కూరల వరకు నేను పర్ఫెక్ట్గా చేస్తాను, ప్రతి కూర కూడా. అదైతే నాకు టేస్ట్ నచ్చుతుంది. షింక్లో గిన్నెలు ఎందుకు ఎక్కువ అయిపోతున్నాయో అనుకుంటాను. ఫస్ట్ ఏంటంటే మార్నింగ్ చేసిన వంటలన్నీ కూడా చిన్న గిన్నెల్లోకి మార్చుకుంటాను. ఆ మార్చుకునే గిన్నెల నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక మళ్ళీ అది కొంచెం కూర మిగిలితే ఇంకో గిన్నెకి మార్చుకోవడం, ఇలా గిన్నెలు ఎక్కువ అయిపోతున్నాయి షింక్లో అయితే. నాకు అవి తోముకోవడానికే సరిపోతుంది, రోజుకు 2-3 సార్లు గిన్నెలు తోమడమే సరిపోతుంది నాకు. ఇంకేంటంటే ఈ లోపల ఏంటంటే బాబు కూడా నిద్ర లేసేసాడు. వీడేంటంటే కొంచెం లేసాక ఏంటంటే కాసేపు ఆడుకోవడము, కొంచెం సేపు మొండికేయడం, ఏడవడం ఈ మధ్య ఎక్కువ అయిపోతుంది. ఆ పిల్ల చేష్టాలు అంటే ఇంకా కామనే కదా, ఆ పిల్ల చేష్టాలు కూడా ఈ మధ్య నాకు నచ్చుతున్నాయి. మా వాడికి ఏంటంటే కొంచెం సేపు నిద్ర, కొంచెం సేపు ఆటలు, కొంచెం సేపు నవ్వులు, ఇది ఎక్కువైపోతుంది. అసలు చాలా రోజులు అయిపోయింది, గ్యాప్ వచ్చేసింది కదా, నాకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఎంత ఎండలు పడుతున్నాయో అసలు, ఇంకా అసలు జూన్ జూలై వచ్చేస్తున్నా కూడా ఇంకా ఎండలు అసలు తగ్గట్లేదు. అసలు ఫుల్ స్వెట్ వస్తుంది. కాసేపు కూడా జుట్టు వదులుకోలేకున్నాను. సర్లే ఇంకెన్ని రోజులు, ఇంకో 10 రోజులు అంతేను. ఇంక అంతలోకి వాడిని కింద పడుకోబెట్టేసి ఇంకా స్టవ్ మీద కూర ఉంది కదా, అది ఉడుకుతా ఉంది. కొన్ని వాటర్ పోసేసి ఇంకా బాబుకి కూడా స్నానం చేపించేసేదానికి తీసుకుని వెళ్తున్నాను. బాబుకి కూడా స్నానం చేపించేసేదానికి కూడా నాకు కొంచెం లేట్ ఎక్కువైపోతుంది. ఎట్లయింది 11-12 అయిపోతుంది. ఇంకొక పూటే చేపిస్తున్నాను. టైం కుదరట్లేదు పిల్లలతో కూడా. ఇంట్లో పని, పిల్లల్ని ఇలా మేనేజ్ చేసుకోవడం కొంచెం కష్టమే ఇంట్లో పనితో పాటు. సో ఏం చేద్దాం, ఇంకా అడ్జస్ట్ అయిపోతూ చేసేసుకోవాలి.
మా ఓడికి ఏంటంటే ఈ మధ్య బోల పడడం పాకడం ఎక్కువైపోయింది. సో ఇంకేంటంటే డైలీ మాప్ వేసుకోవడం అదొక పని అయిపోతుంది. ఇంకా కొంచెం హైజీన్ మెయింటైన్ చేయడం బెస్ట్ అనిపిస్తుంది. లేదంటే పిల్లలకి కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో నా ఫీలింగ్. ఇంకేం ఆడుకుంటూ ఉన్నాడు. ఈ లోపల నేను కూడా ఏంటంటే వంటగదిలోకి వెళ్ళి ఆ కూర ఉడికిపోయింది. దాన్ని ఏంటంటే కొంచెం ఇంగు వేసేస్తాను. నేను ఇంకా దీంట్లో పోపు అట్లా ఏం వేయను అసలు. ఇలానే తింటే ఎంత బాగుంటుంది. బాగా మెత్తగా మ్యాష్ చేసేసేయాలి. అలా బాగుంటుంది కర్రీస్. ఇలాంటి కూరలు కూడా చేసుకొని తినాలి. ఎప్పుడు నార్మల్గా మనం చేసుకునే కూరలేనా, ఇలాంటి కూరలు కూడా ట్రై చేస్తే టేస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి నా వీడియోస్ చూసాక ఏంటంటే ఇలాంటి కూరలు కూడా ట్రై చేయండి అబ్బా. నేనేంటంటే ఖచ్చితంగా ప్రతి కూరని టేస్ట్ చేస్తాను. ఫస్ట్ నేను టేస్ట్ చేయకుండా నాకు నచ్చకుండా నేను బయట ఇంకెవ్వరికి కూడా పెట్టలేను. ఎందుకంటే అంత ప్రొఫెషన్గా మనం కరెక్ట్గా చేసేదానికైతే అవ్వదు కదా. కొంచెం ఉప్పు కారం అనేది అటు ఇటు ఉంటుంది. ఇంకేంటంటే ఆ కూరలో అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. అట్లే దబర్ తెచ్చి పెట్టేస్తే బాగోదు కదా డైనింగ్ టేబుల్ మీద. సో అందుకని చిన్న గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇంకేందంటే షింక్లో గిన్నెలు కూడా తోమాలి. చాలా పని ఉంది ఇంకా కూడా నాకు. అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాక వాటర్ తాగడం మర్చిపోయాను. ఇంకొన్ని వాటర్ కూడా తాగేస్తున్నాను. ఇలా వాటర్ తాగేసిన బాటిల్స్ అన్నీ ఒక చోట పెడతాను. మా పాప ఈవినింగ్ వచ్చేసరికి అన్నీ వాష్ చేసి పెట్టానంటే మా చిన్నపిల్ల పాప అన్నీ సర్దేస్తుంది. నీళ్లు పట్టి ఫ్రిడ్జ్లో సర్దేస్తుంటుంది. అది ఉంది కాబట్టి చాలా వరకు నాకు ఒక్క పని తగ్గుతుంది అనిపిస్తుంది. ఇంకా చాలా గిన్నెలు అయిపోయినాయి. ఇంకా అవన్నీ కూడా వాష్ చేసేసుకొని ఇంకా అవన్నీ ఆరబెట్టుకోవాలి. నాకేంటంటే డైరెక్ట్గా స్టాండ్ పెట్టుకునే దానికి స్పేస్ లేదు. ఒక టబ్బు పెట్టుకోవాలి. ఆ టబ్లో నుంచి మళ్ళీ ఇంకో గిన్నెలు స్టాండ్లోకి మార్చుకోవాలి. ఇలాగే టబ్బు పెట్టినా కూడా అది ఆరవు గిన్నెలు, మరకలుగానే అనిపిస్తుంది. ఇంకా గిన్నెలు తోమేసాక ఏంటంటే అక్కడ వాటర్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసి ఆ నాప్కిన్ కూడా నీట్గా వాష్ చేసి ఆరేసేసుకుంటాను నేను షింక్ దగ్గరే. చిన్నపిల్లలు ఉండే వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఖచ్చితంగా వంట అయిపోవడం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అది కొంచెం బెస్ట్ ఆప్షన్. ఇంకా బాబుకి కూడా కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆయనకి రసమన్నం పెట్టేస్తున్నాను ఈరోజు. ఏంటంటే నార్మల్గా ఒకే కర్రీ అయితే తినడు వాడు. ఇంకేంటంటే ఇంకా వాడికి కూడా రసమన్నం ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. మళ్ళీ కాసేపు ఆగి తింటాడు. ఈ లోపల ఏంటంటే దోశ ఇడ్లీలోకి ఈరోజు బియ్యం కూడా నానబెట్టేశాను. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు కూడా చాలా థ్యాంక్ యూ. నా వీడియో నచ్చితే లైక్ చేసుకొని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.